చేసేవాళ్ళు భయపడాలి, సాతాను కార్యాలు చేసేవాళ్ళు భయపడాలి, చీకటి సంబంధులు భయపడాలి, తప్పుడు త్రోవలో ఉన్న వాళ్ళు భయపడాలి. పార్టీ అభిమానంతో ఓట్లేసే రోజులు పోయినాయి. చెవులు ఇంట్లో జాగ్రత్త, ఓట్లేసేటప్పుడు గుర్తు పెట్టుకొని ఏం చేసేవాడు అన్నాడు, సైన్యం వలె భయం పెట్టుదాను నీవు అన్నాడు. కాబట్టి దేవునికి భయపడదాం, ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు భయపడవా, నీ అందు చూస్తాను అన్నాడు అనుకో, మనం అందు చూడకముందే వాడు అర్థమైపోతాడు. ఎందుకు? మనం ఆయనకి భయపడుతున్నాం, ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మనకు తోడై ఉన్నాడు. మనతో పెట్టుకున్నాడు, ఆయనతో పెట్టుకున్నట్టే. వాడు నామరూపాలు లేకుండా నాశనమైపోతాడు. మన చరిత్రను దేవునికి స్తోత్రం జరుగుతుంది. సమకూడి గమనము సార్వత్రిక సంఘమంతరికి తోడైంది. అతిరేక దేవుని ఎడల భయం కలిగి బ్రతుకున్నట్టు దేవుడు మనందరికీ కృప చూపునుగాక. ఆయన బట్టి ధైర్యం కలిగి బ్రతుకున్నట్టు ఆ దేవుడు మనకు సహాయం చేయునుగాక. మనల్ని భయపడే ప్రతి పరిస్థితి, ప్రతి సమస్య యేసు క్రీస్తు నామములో దూరమైపోనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.